నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. హింసాత్మక ఘటనలకి పాల్పడాలని పన్నాగంతోనే టీడీపీ నాయకులు అధికారుల్ని బదిలీ చేయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి భారీగా ఓట్లు వేసి బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు ప్రేరేపించడం ద్వారా పోలింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలన్నింటినీ ఎస్పీలు బదిలైన ప్రాంతాల్లోనే జరగటం నిజం కాదా అని ప్రశ్నించారు. 9 చోట్ల ఈవీఎంలను ధ్వంసం జరిగితే వాటి విషయంలో టీడీపీ నాయకులు మాట్లాడటం లేదని మండిపడ్డారు. అవి ఓటమి భయంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లే పనులు తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. ధనవంతులు బలిసిన వారే చంద్రబాబుకు కావాలని తెలిపారు. అందుకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి సంక్షేమ పథకాలను అందనీయకుండా ఎన్నికల కమిషనర్ కు లేఖలు రాశారని గుర్తు చేశారు. పింఛన్ల పంపిణీ అడ్డుకొని 32 మంది వృద్ధుల మరణానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేనికి లేఖ రాలేదు చెప్పండి? పెన్షన్ 3వ తరగతి పెన్షన్ ఇస్తే వృద్ధులకి, వికలాంగులకి, తంతులకి, నేత కార్మికులకి, గీత కార్మికులకి ఇస్తే దాన్ని ఇవ్వద్దని లేఖ రాశాడు. సుమారు 30 మంది ప్రాణాలను పొట్టం పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆసరా వచ్చి 72% ఇచ్చిన తర్వాత ఇంక 38%, ఇంకా 28% మిగిలిపోతే అవి చెల్లిస్తుంటే అవి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ 10 రోజులు ఆపారు. ఎన్నికల్లో విమలీకరణ చేశాడు. వాటిని ఇప్పుడు ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు. దాంతోపాటు ఏదైతే చేయూత కార్యక్రమం ఉందో, చేయూత కార్యక్రమం ఇస్తామంటే అది ఇవ్వడానికి వీల్లేదు. అందరూ జగన్మోహన్ రెడ్డి కోటు వేసేస్తారని దాని మీద వాళ్ళు పిటిషన్ పెట్టారు. దాన్ని ఆపారు. అది మొన్న అది రిలీజ్ చేశాం. అది అగ్రికల్చర్ ఇన్పుట్ సబ్సిడీ కరువు కాటకు వస్తే ఇచ్చిన సబ్సిడీకి మరి వాళ్ళు వచ్చి దాన్ని ఇవ్వడానికి వీల్లేదని ఆటంకం పెట్టారు. దాన్ని వచ్చి ఇప్పుడు ఎన్నికలైన తర్వాత మొన్న దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. విద్యా కానుకకి, విద్యా దీవెనికి ఇస్తామంటే దానికి ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపెట్టారు. దాన్ని వచ్చి కూడా ఎన్నికల ప్రాపి మొన్న దాన్ని కూడా ఇస్తున్నాం. ఇంక ఈబీసీ నేస్తం కూడా ఉంది. అది కూడా రేపు 2 అది కూడా రిలీజ్ చేస్తాం. చంద్రబాబు నైజమే అంతే. పేదవాడికి కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో జరగకూడదు. ఎందుకంటే ఆయన పుస్తకం రాసే మనసులో మాటని వ్యవసాయం తొద్దండగా పేదవాళ్ళందరినీ దేశం నుంచి తొలియాలి, ఇలాంటివన్నీ అని చెప్పారు. ఉచిత చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమం కూడా, ఎందుకంటే అతను పేదవాడు కానీ మధ్యతరగతి వాడు కానీ ఎవరు కూడా సుఖంగా ఉండవాలి. ఆయనకి అందరికీ ధనవంతులు, బలవంతులు, బాగా బలిసున్న వాళ్ళు, అవినీతికి అందలేకున్న వాళ్ళే ఆయనకు కావాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఆయన ఇప్పుడు చూడండి, ఈ కార్యక్రమం. సో అందుకే ఇవన్నీ కూడా సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడారు. జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టపెట్టేందుకే సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్లు జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సీఈసీని సంబంధిత అధికారుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలియజేశారు. రాష్ట్రంలో రక్తపాతానికి సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు వారి డైరెక్షన్ లో నడిచిన అధికారులే కారణమని తెలిపారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి సిగ్గు లేకుండా టీడీపీపై బురద చల్లేందుకు జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు యత్నిస్తున్నారని దేవినేని ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్మదీయులకి ఐఏఎస్ కట్టబెట్టేందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఇంత ఆత్రం ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో
ధనంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు. ధనన్న ఏదన్నా ధనాన్నే. ఆ ధనంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి సీఎంఓ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్నాటకంలో ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అర్హత ఉన్న అధికారి కూడా దానికి అప్లై చేసుకోవాలి. తర్వాత వాళ్ళ మీద ఏమేమి కేసులు ఉన్నాయి, ఏమేమి సర్వీస్ ఉంది, ఏమేమి వాళ్ళు రికార్డ్స్ పెట్టారు అవన్నీ కూడా తరోగా. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఉద్యోగం వచ్చేటప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ప్రభుత్వ శాఖలో ఇవాళ అవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా ఏదో ఒక విధంగా ఈ తతంగం అంతా కూడా పూర్తి చేసి తాను అనుకున్న వ్యక్తులకి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవులు కట్టబెట్టడానికి జవహర్ రెడ్డి పడిన ఆత్రాన్ని ఇవాళ మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన 35 సంవత్సరాల యువకుడు మంగళగిరిలోని ఒక గుడిలో ఉదయం 9 గంటలకు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ఛాతి నొప్పిగా బరువుగా అనిపించి దానిని గ్యాస్ నొప్పిగా భావించి యాంటాసిడ్ మాత్రని తీసుకున్నాడు. నొప్పి తగ్గకపోగా మరింత పెరగగా మంగళగిరిలోని స్థానిక నర్సింగ్ హోమ్ కు వెళ్లగా వారు ఈసీజీ పరీక్షలు నిర్వహించి హార్ట్అటాక్ వచ్చినట్లుగా నిర్ధారించి వెంటనే గుండె జబ్బుల వైద్యం అందించే హాస్పిటల్ కి వెళ్లమని సూచించారు. గుంటూరులో ఉన్న ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్లగా ఆయన కొన్ని పరీక్షలు చేసి తీవ్రమైన గుండెపోటుగా నిర్ధారించి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ కు రిఫర్ చేయడం జరిగింది. రమేష్ హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ హరిత, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్టు డాక్టర్ రామారావు మాట్లాడుతూ గుండె వైద్య నిపుణుల బృందం పరీక్షలు నిర్వహించి గుండె పంపింగ్ తగ్గపోవడం, కార్డియోజెనిక్ షాక్, పల్మనరీ ఎడిమా వంటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న రోగికి వెంటనే వెంటిలేటర్ అమర్చి క్యాత్ ల్యాబ్ కు తరలించి ఇంట్రా అయోటిక్ బెలూన్ పంపి అమర్చి యాంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించగా గుండెకు రక్తాన్ని అందించే ప్రధాన రక్తనాళం 100% రక్తపు గడ్డలతో పూడిపోయి ఉండటం గమనించి ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ చికిత్స ద్వారా రక్తపు గడ్డల్ని తొలగించడం జరిగిందని తెలియజేశారు. సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి, బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ డాక్టర్ కార్తిక్ చౌదరి పాల్గొన్నారు. 35 సంవత్సరాల వ్యక్తి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు గుండెపోటు వచ్చిందని మనం నిర్ధారణ చేసి యాంజియోగ్రామ్ పరీక్ష చేసినప్పుడు మెయిన్ ఆర్టరీలోనే, లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాము, ఆ మెయిన్ ఆర్టరీలోనే బ్లాక్ ఉండటం జరిగింది. అది చూసి పేషెంట్ వచ్చిన సిచ్యువేషన్ అంటే 2-3 చోట్లకి వెళ్ళి ఆయనకి గుండెపోటు నిర్ధారణ చేసుకొని మన దగ్గరికి వచ్చేసరికి కొంత డిలే జరిగింది. అప్పటికి ఆయన ఊపిరితిత్తుల మీద ఫ్లూయిడ్ రావటము, కార్డియోజెనిక్ షాక్ అంటాము, అంటే బీపీ లో అయిపోవటము. బీపీ లో అయిపోవటం వల్ల మిగిలిన ఆర్గాన్స్ కూడా. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఏమున్నా సరే అలాంటివి మనం పేషెంట్ కి వాడటం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంతకు ముందు మేబీ ఒక 2-3 years బ్యాక్ ఇలాంటి పేషెంట్స్ వస్తే సర్వైవ్ అవడం అనేది జరిగేది కాదు. సో బట్ ఇప్పుడు ఈ పేషెంట్ ఇలా సర్వైవ్ అవడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ వాంట్ టు షేర్ ఇట్ విత్ యు. సో ఈ కేసు అనేది May 1st జరిగింది.
యాక్చువల్లీ ఈ వాజ్ 35 సంవత్సరాల వయసు. మార్నింగ్ 9:30కి ఎక్కడికో టెంపుల్కి వెళ్తే అక్కడ చేతలో నొప్పిలాగా వస్తే గ్యాస్ కి మెడిసిన్ తీసుకోవడం జరిగింది. ఇంట్లో వాళ్ళు చూశారు. చూసి 12 గంటల సమయంలో కూడా ఆయనకి ఇంకా డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. సో ఇది ఏదో తేడా ఉంది అనేసి అని దగ్గరలో నర్సింగ్ హోమ్కి వెళ్ళడం, అక్కడ ఈసీజీ తీసి హార్ట్ అటాక్ వచ్చిందనేసి నేను నిర్ధారించాను. సో అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి వచ్చాను, చాలా కష్టం. సో ఆ పరిస్థితిని గమనించి ఇమీడియట్ గా క్రిటికల్ కేర్ బృందం శిల్ప, తర్వాత సాహు గారు వీళ్ళందరితో డిస్కస్ చేసి అత్యాధునిక వైద్య చికిత్స ఎక్కువ ద్వారా చేస్తే వీళ్ళలో కొంత ఉపయోగం ఉంటుంది అనేసి గ్రహించి ఇమీడియట్ గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళు యాక్సెప్ట్ చేయడం, 2-3 hours లోనే ఎక్కువ పరికరాన్ని అమర్చాం. సో ఎక్కువ పరికరాన్ని అమర్చిన ఒక 6 గంటల్లోనే పేషెంట్ కి ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ కావడం, బీపీ నార్మలైజ్ అయిపోవడం, ఒంటికి మంచిగా రావడం, ఇవన్నీ జరిగాయి. 5 రోజులు ఎక్కువ పరికరం మీద పెట్టేసి ఎక్కువ పరికరాన్ని మెల్లగా తీసేసాను. 6వ రోజు వెంటిలేటర్. సో హార్ట్ పని ఏదైతే ఉందో అది టెంపరీగా చేసి ఇది నార్మల్ అయ్యాక దాన్ని తీసేసి హార్ట్ ని నార్మల్ గా ఫంక్షన్ చేసేసారు. అండ్ ఈ కేసులో బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, అందరూ కలిసి పనిచేయటం. కార్డియాలజిస్టులు, ఇంటెన్సివిస్టులు, తర్వాత ఐసీయూలో స్టాఫ్, పేషెంట్ అటెండర్స్, పేషెంట్ కోఆపరేషన్, ఇవన్నీ కలిపి ఇవాళ మనం ప్రవీణ్ గారిని అలా చూడగలుగుతున్నాం. సో ఆల్మోస్ట్ మేము ఆయనతో లాస్ట్ లో డిశ్చార్జ్ అయ్యే ముందు ఒక 40-45 మంది టీం అన్నమాట. అందరూ ఆయనకి ఎవరైతే అందరూ చేశారో వాళ్ళందరికి కలిపి వి హ్యాడ్ ఎ పిక్చర్. సో మెనీ పీపుల్ ఆర్ బిహైండ్ ఇట్. అండ్ బియాండ్ ఎవ్రీథింగ్ అటెండర్స్, వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్ ఇన్ లా, అందరికి చాలా థ్యాంక్స్ అండి ఫర్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ చేశారు. నేను సబ్కాన్షియస్ గా ఉన్నాను, ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఎవ్రీడే డాక్టర్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ వెరీ పాజిటివ్ అండ్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. ప్రవీణ్ నువ్వు ఇది చెయ్యి అంటే నేను కూడా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఎవ్రీ మినిట్ ఏదైనా కానీ చెప్పేవాళ్ళు, ఈ డైట్ ఫాలో అవ్వు, చాలా తొందరగా రికవర్ అవుతావు, ఇలా చేస్తే నువ్వు ఇంకా స్పీడ్ గా రికవర్ అవుతావు అంటే అదే ఫాలో అయ్యాను. కాస్త చాలా తొందరగా రికవర్ అయ్యాను. నార్మల్ గా కాదు, చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యాను. అందరు డాక్టర్స్, రామారావు గారు, శిల్పా మ్యామ్, సాహో డాక్టర్ చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకైతే. ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చారంటే సబ్ కాన్షియస్ లో నాకు తెలియదు, కానీ కాన్షియస్ వచ్చిన తర్వాత మాత్రం డాక్టర్స్ చెప్పిన ఎవ్రీ డాక్టర్, నాకు 3 డాక్టర్స్ పేరు గుర్తున్నాయి, కానీ అందరు డాక్టర్స్, అలానే క్లీనింగ్ స్టాఫ్ కానీ లేకపోతే హాస్పిటల్ సిబ్బంది, నర్సులు కానీ అందరూ 24 hours నన్ను మానిటర్ చేస్తూ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ తమపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న కాపురి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యురాలు నూరి ఫాతిమాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజల తరపున తెలియజేస్తున్నామని 57వ డివిజన్ వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు షేక్ నాకుల్ మీరా పేర్కొన్నారు. నేడు నూరి ఫాతిమా జన్మదినాన్ని పురస్కరించుకుని ఈస్ట్ ఎమ్మెల్యే కార్యాలయంలో మైనార్టీ నాయకులు నాకుల్ మీరా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాకా శ్రీనివాసరెడ్డి, దౌర్నాల శ్రీకాంత్ రెడ్డి, పల్లపు మహేష్ బాబు, రామిశెట్టి రాంబాబు, పలువురు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మీరు కొద్దిగా ముందరకు రావాలి శ్రీనివాస్ రెడ్డి.
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాలకు 3 సంవత్సరాల పాటు ప్రతిష్టాత్మక నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ టైర్ 1 గుర్తింపు లభించినట్లు కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ తెలిపారు. కేవలం వివిఐటి కళాశాల మాత్రమే అర్హత కలిగిన అన్ని విభాగాలలో ఎన్బీఏ గుర్తింపు దక్కించుకుందని, ఇది విశేషమని తెలిపారు. స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడేషన్ టైర్ 1 గుర్తింపును అందిస్తుందని వివరించారు. సిఎస్ఈ, మెకానిక్, ట్రిపుల్ విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు, అధునాతన పద్ధతులతో బోధన, పరిశ్రమ అవసరాలను గుర్తించేలా క్షేత్రస్థాయి సందర్శనలు, సుదీర్ఘ అనుభవం గల అధ్యాపకులు, మౌలిక వసతుల్ని పర్యవేక్షించిన ఎన్బీఏ బృందం 2026 వరకు టైర్ 1 గుర్తింపు ఉత్తర్వులు అందిందని తెలిపారు. విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణతతో పాటు అత్యధిక సంఖ్యలో ఉపాధి, విదేశీ ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు పొందగలిగిందని తెలిపారు. గుర్తింపు పొందుటకు కారకులైన అధ్యాపకేతర సిబ్బందిని ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జునరెడ్డి, కళాశాల కార్యదర్శి ఎస్ బదరీ ప్రసాద్, సంయుక్త కార్యదర్శి మామిలపల్లి శ్రీకృష్ణ, అకాడమిక్ డీన్ డాక్టర్ కె గిరిబాబు అభినందించారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 46వ వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం వైభవంగా అర్చకులు పాటిబండ్ల త్రినాథ్ శర్మ బృందం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో 46 మంది దంపతులు, అందులో కర్ణాటక దేవి క్యాంపు నుంచి 11 మంది దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నాగులపాడు గ్రామంలో స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శృంగేరి శారదా పీఠాధిపాలిత కమిటీ చైర్మన్ గొల్లపూడి సాంబశివరావు, వైస్ చైర్మన్ పాటిపండ్ల సుబ్బారావు, సెక్రటరీ ఆళ్ల విజయ్ కుమార్, ట్రెజరీ దాసరి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ నంగినేని సింగారావు, కనిగంటి చలమయ్య, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిరంగిపురం మండలంలోని గ్రామాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రజలు ఎలాంటి అల్లర్లు, గొడవలు, వివాదాలకు వెళ్లిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ వీరేంద్రబాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో మైక్ ద్వారా ప్రజలకు పలు సూచనలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ముందు కానీ తర్వాత కానీ సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందువలన నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడి ఉండకూడదని సూచించారు. ఎవరు కూడా పెళ్లిళ్ళు కానీ, పుట్టినరోజులు కానీ, మరి ఏ ఇతర ఫంక్షన్లు కానీ, ఏ కారణం చేత కానీ డీజేలు కానీ, పెద్ద పెద్ద మైకులు వేయటం కానీ, ఊరేగింపులు నిర్వహించడం కానీ, నృత్యాలు, డాన్సులు నిర్వహించరాదు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలీసు వారి నుండి ఏ కార్యక్రమానికి కూడా పర్మిషన్ లేదు. కావున గ్రామ ప్రజలందరూ పైన తెలిపిన అన్ని విషయాల నుండి ఏ కార్యక్రమానికి కూడా పర్మిషన్ లేదు. కావున గ్రామ ప్రజలందరూ పైన తెలిపిన అన్ని విషయాలను తప్పకుండా పాటించగలరు. పాటించని ఎడల పోలీసు వారు తీసుకున్న చట్టపరమైన కఠిన చర్యలకు బాధ్యులు అవుతారు.
మరియు పైవారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయబడును మరియు పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగును. కావున ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు తిరుమలశెట్టి సుభద్ర రామేశ్వరి జయంతి సందర్భంగా మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ సహస్రలింగేశ్వర వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తిరుమలశెట్టి ఉమాశంకర్ మాట్లాడారు. సుభద్ర రాజేశ్వరి జయంతి సందర్భంగా 100 లీటర్ల మజ్జిగ గుడికి వచ్చిన భక్తులకు పంచడానికి సహకరించిన తిరుమలశెట్టి శ్రీనివాస్, వెంకటలక్ష్మి, మాధవిలతకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు చిలకపాటి, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పరిధిలో రూరల్ గ్రామాలలో జూన్ 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు దృష్టిలో పెట్టుకుని పొన్నూరు రూరల్ ఎస్ఐ భార్గవ్ ఆధ్వర్యంలో గ్రామాల్లోని ప్రజలు పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు ముందు కానీ తర్వాత కానీ విజయోత్సవ ర్యాలీలు కానీ టపాసులు పేల్చడం కానీ నిర్వహించరాదని తెలిపారు. రూరల్ ఎస్ఐ భార్గవ్ మాట్లాడుతూ 144 సెక్షన్ అమల్లో ఉన్నందువలన 2-3 అంతకుమించి ఎక్కువ మంది ఒకే చోట గుమికూడు ఉండరాదని తెలిపారు. ఈ సందర్భంగా పొన్నూరు రూరల్ పోలీస్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాకంటి కోటేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మరియు వేద పండితుల వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదాన్ని, పండ్లు, శేషవస్త్రాలు, చిత్రపటం అందజేశారు. శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకాన్ని గురించి ఈవో చాగంటి వారికి వివరించారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని మరియు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ బహుజన సామాజిక పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ హనుమాన్ పేట ఓ హోటల్ జరిగింది. స్టేట్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జె పూర్ణచంద్రరావు మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధికంగా పోలింగ్ లో పాల్గొని ఓటు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి బహుజన్ సమాజ్ పార్టీ అభినందన తెలిపింది. ఈ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి ఓట్లు వేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. పోలింగ్ రోజున తర్వాత కొనసాగిన ఎన్నికల హింసకు బాధ్యులైన
రాజకీయ పార్టీల నాయకుల ఎడల కఠిన చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్ విఫలమైందని, క్షేత్రస్థాయిలో ఎన్నికలలో జరిగిన అక్రమాలను సమర్థవంతంగా అరికట్టగలిగే శక్తి సామర్థ్యాలు ఎన్నికల కమిషన్ కు లేదని, ఈ ఎన్నికలలో రుజువైందని తెలియజేశారు. తమకు ఓట్లు వేయని ప్రధాన పార్టీలు ఇచ్చిన డబ్బు వలన ఓటర్లు అత్యధికంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. మినహా ఈ 3 పార్టీలకు ఓట్లు వేస్తే వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఆశ ప్రజల్లో లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పాతవే. 2 కుటుంబాల మధ్యనే యుద్ధం జరిగింది. ఈ 2 కుటుంబాల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఒక కార్యక్రమంగా ఈ ఎలక్షన్లు జరిగాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మొత్తం యంత్రాంగం యావత్తు పనిచేసిందా, మీడియా మొత్తం అదే ప్రచారాన్ని నిర్వహించిందా, మనం ఏ రకంగా చూసుకుని అదే దృష్టితో డబ్బులు వేల కోట్లు పంచారా, మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరేమైనప్పటికీ అసెంబ్లీ క్యాబినెట్ కనుక క్యాబినెట్ లో మంత్రి పదవులు కనుక చూస్తే ఎప్పుడు కూడా బహుజనులకు అన్యాయమే జరిగింది. అప్రధానమైనటువంటి శాఖలు ఇస్తూ ఉంటారు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు. జనరల్ గా బహుజనులకు ఇచ్చేది ఏంటంటే లేబర్ మినిస్ట్రీ, లేబర్ మంత్రి అని పిలుస్తారు మరి పిలవటం కూడా. అట్లానే బీసీ వెల్ఫేర్ మినిస్టర్, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ అని ఈ పదవులే ఇస్తారు. ప్రధానమైనటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో, భారీ నీటి పారుదల శాఖ ఉంది, పోలవరం కట్టాలంటే ఇవ్వరు. అది వాళ్ళకి గుర్పెట్టి ఒకవేళ కన్ను తెరవండి, మీ కుటుంబాల మధ్య ముఖ్యమంత్రి పదవుల కోసం మీరు పోట్లాడటం, ప్రజలందరినీ మీ చుట్టూ తిప్పుకోవటం, మీరు తప్పితే రాష్ట్రంలో ఎవరూ లేనట్టు బిహేవ్ చేయటం అనేది చాలా అన్యాయమైన విషయం. ఈ విషయంలో మొత్తం 2 ఇరు పార్టీలని, 2 కుటుంబాల పార్టీల్ని, 2 కుటుంబాల పార్టీలు 4 పార్టీలు నడుపుతున్నాయి. కాబట్టి ఈ 2 కుటుంబాల పార్టీలకు బీఎస్పీ తరఫున, ఆంధ్రప్రదేశ్ బీఎస్పీ తరఫున నేను చేసే డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి కులాలు మారాలి. ఇంతవరకు మునుమెన్నడూ ఏ కులం ఏదైతే ముఖ్యమంత్రి చేయలేదో ఆ కులానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. అలాగే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి ఖచ్చితంగా మంత్రి పదవులు జనాభా దామాషా పద్ధతిలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలానే కొన్ని ఉన్నత పదవులు ఉన్నాయి. ముఖ్యమంత్రి కులం ఏదైతే ఉంటుందో ఆ కులానికే ఉన్నత పదవులు ఇస్తున్నారు. అంటే సిఎస్ కానీ, డీజీపీ కానీ, ఇతర